హాల్ట్ అనే ప్రోగ్రామ్, అంటే ఎప్పుడు కూడా ఆకలితో ఉండకూడదు, అగ్రెసివ్ యాంగర్లో ఉండకూడదు. సో ఆ ఎమోషన్స్ని ఎప్పుడు అండర్ కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. పూర్తిగా ఎక్కువగా అలసిపోయినా కూడా ఇవన్నీ కూడా ప్రేరేపిస్తాయి, ట్రిగ్గర్ చేస్తాయి. సో ట్రిగ్గర్ సిచ్యువేషన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటివి, ఇవన్నీ కూడా డిస్కషన్స్ అనేవి పార్ట్ ఆఫ్ థెరపీ. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఒకటి ఈ సైకో ఎడ్యుకేషన్లో ఈ జబ్బు గురించి ఒక అవగాహన తెలుసుకోవడము, నిజాలు తెలుసుకోవడము, ఆ తర్వాత బ్రెయిన్ని రీస్ట్రక్చర్ చేసుకోవడం, అంటే ఆల్టర్నేట్ యాక్టివిటీస్ ఏంటిది, హౌ డు ఐ రీట్రైన్ మై బ్రెయిన్ అనేది ఒకటి. ఆ తర్వాత న్యూ కోపింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడము, అండ్ ఇతరుల సహాయం లైక్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో పాటుగా ఈ కొత్త నాలెడ్జ్, ఈ కొత్త స్కిల్స్ అప్లై చేస్తున్నప్పుడు సక్సెస్ అనేది వచ్చే అవకాశాలు అయితే చాలా హై ఉంటాయి.